కండక్టోమెట్రీ. కండక్టోమెట్రీ అంటే కండక్టెన్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టెన్స్. ఫస్ట్ కండక్టోమెట్రీ అంటే మెజరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ బై మీన్స్ ఆఫ్ కండక్టోమీటర్. సో ఒక ఎలక్ట్రోలైట్ అంటే ఒక లిక్విడ్, అందులోంచి కరెంట్ పాస్ అవుతుంది మామూలుగా. సో కండక్టోమెట్రీ అంటే ఏంటిది, యాక్చువల్లీ ఎలక్ట్రికల్ కండక్టెన్స్ అంటే అది ఎంత పర్సెంట్ ఇప్పుడు మామూలు కండక్టెన్స్ అంటే ఎంత పర్సెంట్ ఎక్కువ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంటే ఎక్కువ కరెంట్ పోతుందని. సో ఎక్కడ కూడా అంతే, ఆ ఎలక్ట్రోలైట్లో ఎంత కండక్టెన్స్ ఉంది అని మెజర్ చేయాలి. సో హౌ మచ్ కరెంట్ పాసిబుల్ అవుతుందని. సో ఆ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనే ఆఫ్ ఆ ఎలక్ట్రోలైట్ ఉంటుందా, ఎలక్ట్రోలైట్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ వీటి మీద డిపెండ్ అవుతుంది. టైప్ ఆఫ్ అయాన్స్, ఇప్పుడు అందులో ఆ ఎలక్ట్రోలైట్లో నెగిటివ్ అయాన్స్ ఉంటే ఎక్కువ కరెంట్ వస్తుంది. సో ఫస్ట్ థింగ్ టైప్ ఆఫ్ అయాన్స్. సెకండ్ థింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్, అంటే ఎంత ఎక్కువ ఉంటే అంత కరెంట్ వస్తుంది అలో. సో ఫస్ట్ టైప్ ఆఫ్ అయాన్స్, సెకండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్, థర్డ్ టెంపరేచర్, ఫోర్త్ మొబిలిటీ ఆఫ్ అయాన్స్. టెంపరేచర్ ఎక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది. సో మొబిలిటీ ఆఫ్ అయాన్స్ అంటే మూమెంట్, మనకు కరెంట్ ప్రొడ్యూస్ కావాలంటే ఎలక్ట్రాన్ మూమెంట్ ఉండాలి, అయాన్స్ మూమెంట్ ఉండాలి. సో అది. సో 4 టైప్స్. ఫస్ట్ టైప్స్ ఆఫ్ అయాన్స్, సెకండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్, థర్డ్ టెంపరేచర్, ఫోర్త్ మొబిలిటీ. ఈ 4 వల్ల ఈ 4 మీద కండక్టివిటీ డిపెండ్ అవుతుంది. ప్రిన్సిపల్ ఏంటంటే కండక్టెన్స్ మామూలు ఇది I=V/R, కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్. ప్రిన్సిపల్ ఏంటిదంటే మనం ఈ కండక్టోమెట్రీ ఎట్లా యూజ్ చేస్తామంటే కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్. ఆ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ యూజ్ చేసి మనం అందులో కరెంట్ కండక్ట్ చేస్తాం. సో అది దీని ప్రిన్సిపల్ ఏంటంటే కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్. సో నీకు ఏదో ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకొని అందులోంచి అనేబుల్ టు యూస్ ఫ్లాష్ బ్యాటరీలో ఏదో ఒక ఎలక్ట్రోలైట్ తీసుకొని అందులో మనం కరెంట్ కండక్ట్ చేయొచ్చు. అది దాని ప్రిన్సిపల్. సో ఇప్పుడు వాట్ ఈస్ కండక్టోమెట్రీ? కండక్టోమెట్రీ అంటే ప్రాసెస్ ఆఫ్ క్వాలిటేటివ్ అనాలిసిస్. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టాలి, ఇది క్వాలిటేటివ్ అనాలిసిస్. క్వాలిటేటివ్ ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీకి పెద్ద ఫరక్ ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ చెప్తా ఒక నిమిషం. ప్రాసెస్ ఆఫ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఇన్ విచ్ concentration of sample is determined, conductivity of sample is determined by adding titrant of known concentration in measured volumes to the unknown sample. ఫస్ట్ ఒక దాంట్లో అన్నోన్ శాంపుల్ తీసుకుంటాం. ఆ శాంపుల్ యొక్క కండక్టివిటీని మనం ఫైండ్ చేయాలి. ఎట్లా ఫైండ్ చేస్తామంటే ఒక టైట్రెంట్ని వాడతాం. ఒకటి తీసుకొని అందులో మన అన్నోన్ సొల్యూషన్తో టైట్రేట్ చేస్తాం. అప్పుడు టైట్రేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఒక దాంట్లో నీకు ఒక ఎలక్ట్రోలైట్ ఉంది, దీని కాన్సన్ట్రేషన్ కావాలి, అది తెలియదు మనకి. సో అప్పుడు ఏం చేస్తాం, మనం టైట్రేషన్ చేస్తాం. ఇట్లా డ్రాప్ ఇది ఇట్లా టాయిలెట్ పోస్తాం ఇందులో. అప్పుడు ఏమవుతుంది, ఇది నోన్ బై యాడింగ్ టైట్రేట్ ఆఫ్ నోన్ కండక్టెన్స్, ఇది తెలుసు మనకి. సో ఇది యూజ్ చేసి మనం దీన్ని కండక్టెన్స్ తెలుసుకుంటాం. దీన్ని మనం కండక్టోమెట్రీ అంటాం. సో ఒక అన్నోన్ శాంపుల్ కండక్టెన్స్ని తెలుసుకోవడం బై యూజింగ్ టైట్రెంట్. ఆ టైట్రెంట్ని ఇలా డ్రాప్ చేస్తే మనకి ఇది ఫైండ్ చేయొచ్చు. 4 టైప్స్ ఉంటాయి అందులో. ఫస్ట్ యాసిడ్ బేస్లో 4 టైప్స్ ఉంటాయి. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వీక్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్కి HCl తీసుకోవాలి. వీక్ యాసిడ్కి అసిటిక్ యాసిడ్ CH3COOH. స్ట్రాంగ్ బేస్కి NaOH. వీక్ బేస్కి NH4OH. ఈ 4 గుర్తుపెట్టుకో. స్ట్రాంగ్ యాసిడ్ అంటే HCl,
వీక్ యాసిడ్ అంటే అసిటిక్ యాసిడ్ CH3COOH. ఇది NaOH, సోడియం హైడ్రాక్సైడ్, స్ట్రాంగ్ బేస్. వీక్ బేస్ అమోనియం హైడ్రాక్సైడ్, NH4OH. సో ఫస్ట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేట్ చేస్తామో అప్పుడు స్టార్టింగ్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇనిషియల్లీ కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. ఇవి 4 పాయింట్స్ గుర్తుపెట్టుకో. డిక్రీజ్ అయితే తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకో రీజన్ తర్వాత చూద్దాం. తర్వాత స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ ఫస్ట్ డిక్రీజ్ అవుతుంది, తర్వాత ఒక కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఫస్ట్ డిక్రీజ్ అవుతుంది, తర్వాత స్టీప్ ఇంక్రీజ్ ఉంటుంది, ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది దీనికంటే. ఇక్కడ కాన్స్టెంట్ ఇంక్రీజ్ ఉంటుంది, ఇక్కడ స్టీప్ ఇంక్రీజ్ ఉంటుంది. తర్వాత వీక్ యాసిడ్ సి హౌ మచ్ ఐఎమ్ స్వెటింగ్. తర్వాత వీక్ యాసిడ్ వీక్ బేస్ ఫస్ట్ మామూలు ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత ఒక రేంజ్లో కాన్స్టెంట్ ఉంటుంది ఇట్లా. సో డిక్రీజ్ ఇంక్రీజ్ DIDC ఈ 4 గుర్తుపెట్టుకో. తర్వాత ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు డిక్రీజ్ అంటే ఫస్ట్ అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇనిషియల్ ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే Na అనేది తక్కువ కండక్టివ్, H అనేది ఎక్కువ కండక్టివ్. సో మనం NAతో టైట్రేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, Na ఇంక్రీజ్ అవుతుంది. సో తక్కువ కండక్టెన్స్వి ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎక్కువ కండక్టెన్స్ అయిన H అనేది డిక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే హైడ్రోక్సైల్ అయాన్ ఫామ్ అవుతుంది. ఆ రెండింటి నుంచి ఈ అయాన్ ఇది కండక్టివిటీ ఇంక్రీజ్ చేస్తుంది. సో వీటన్నిటి నుంచి హైడ్రాక్సైల్ అయాన్ ఫామ్ అయ్యి కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఇనిషియల్లీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే NH4 హెచ్ని రీప్లేస్ చేస్తుంది. సో మనం NH4OH చేస్తుంటే NH4 ఏమవుతుంది, హెచ్ని రీప్లేస్ చేస్తుంది. NH4 అనేది లెస్ కండక్టివ్, హెచ్ అనేది మోర్ కండక్టివ్. సో అప్పుడు ఏమవుతుంది, కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది అంటే NH4Cl ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి NH4 ఇక్కడ నుంచి Cl ఫామ్ అవుతుంది. NH4 it is constant due to dominance of NH4Cl over NH4OH. అంతే, ఏముందో చెప్పడానికి నాన్సెన్స్. ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఇప్పుడు చూడు, కాన్స్టెంట్ డ్యూ టు డామినెన్స్ ఆఫ్ NH4Cl ఓవర్ NH4OH. ఎందుకు కాన్స్టెంట్ ఉంటుంది అంటే NH4Cl వల్ల. తర్వాత వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ స్టార్టింగ్ డిక్రీజ్ అవుతుంది, తర్వాత స్టీప్ ఇంక్రీజ్ ఉంటుంది. డిక్రీజ్ ఎందుకు అవుతుంది అంటే ఇనిషియల్లీ డిక్రీజ్ ఇన్ కండక్టెన్స్. ఎందుకు ఇక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే నాన్సెన్స్ కాబట్టి. ఎందుకంటే Na ఇంక్రీజ్ అవుతుంది, సోడియం అయాన్స్ ఇంక్రీజ్ అయితే కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. స్టీప్ ఇంక్రీజ్ ఎందుకు అవుతుంది అంటే NaOH ఇంక్రీజ్ వల్ల. యాజ్ NaOH ఇంక్రీజెస్ దానివల్ల స్టీప్ ఇంక్రీజ్ ఉంటుంది. తర్వాత వీక్ యాసిడ్ వీక్ బేస్ స్టార్టింగ్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత కాన్స్టెంట్ ఉంటుంది. ఇనిషియల్ ఇంక్రీజ్ డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ ఈ యాసిడ్ వల్ల స్టార్టింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత కాన్స్టెంట్ ఎందుకు ఉంటుంది అంటే డామినెన్స్ ఆఫ్ NH4OH ఓవర్ CH3COOH అంట కాదు, అంతే. ఫస్ట్ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ అంటే 4 ఉంటాయి. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వీక్ బేస్. సో ఫస్ట్ డిక్రీజ్ ఇంక్రీజ్ ఈ 4 గుర్తుపెట్టుకో. DIDC DIIC. DI అంటే దిల్, DC డెక్కన్ క్రానికల్, DI దిల్, IC అంతే, గుర్తుంటుందిలే అంతే. సరే మంచిగా పిక్ తీసుకో స్టార్టింగ్ వీడియోలో. తర్వాత తడిసిపోయింది అనుకుంటా చెమటతోని, అంతే. నాన్సెన్స్.